వైఎస్ఆర్సీపీ నాయకుడు శేషయ్యను అక్రమంగా కేసులో ఇరికించిన ఎవ్వరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. రాజకీయాలను ధైర్యంగా ఎదుర్కోలేని సోమిరెడ్డి సిఐ ఆర్ఐ సహకారంతో తప్పుడు కేసులు పెట్టించారన్నారు. ఈ పాపాలన్నీ శాపాల్లాగా వెంటాడుతాయని, అక్రమ అరెస్టుపై న్యాయ పోరాటం సాగిస్తామన్నారు. నెల్లూరు జిల్లా జైల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకట శేషయ్యను పరామర్శించారు కాకాని గోవర్ధన్ రెడ్డి. సోమిరెడ్డి అనేటువంటి వ్యక్తి ధైర్యంగా ఎదుర్కోలేక రాజకీయంగా శేషయ్యని దొంగచాటుగా తప్పుడు కేసులు బనాయించి ఈరోజు జైలుకి పెట్టడం జరిగింది. నేను మరలా చెబుతున్నా, ఈ పాపాలు శాపాల్లాగా మనిషిని వెంటాడతాయి. ఇవి ఎవరిని విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు. ఆ శేషయ్య కుటుంబం అంచెలంచెలుగా ఎదగడాన్ని జీర్ణించుకోలేక పాపం నాకు బాధ ఒక మహిళను అడ్డుపెట్టుకొని ఒక తప్పుడు కేసు బనాయించి ఈరోజు శేషయ్యని జైలు పాలు చేయడం జరిగింది. సిఐ ఎంత తప్పు చేశాడు, ఆర్ఐ ఎంత తప్పు చేశాడు అనేటువంటి దానికి ఈ మహజర్నామా ఒక ఉదాహరణ కాదా? దీనికి సమాధానం చెప్పమంటున్నాను. నేను మరలా ఈరోజు జిల్లా ఎస్పీ గారిని కూడా కోరేది, దీని మీద విచారణ జరిపించండి. నేను ప్రత్యక్ష సాక్షిని. ఇది వాస్తవమో ఇది యథార్థం అని తేలితే నేను నా అంతటి నేనుగా మీరు ఏ కేసు నమోదు చేసినా సరే ఆ కేసుకు నేను ఎక్కడ మళ్ళీ మారు మాట్లాడకుండా వాళ్ళ జైలు శిక్ష అనుభవించడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఇచ్చామని వాళ్ళు అవంతలు అబద్ధం చెప్తాం. రామని మేము సాక్ష్యం చెప్తాం. ఇచ్చారా అని మమ్మల్ని అడగమను. ఇద్దరం బీపీ పేషెంట్ బాగలేక ఈ టెన్షన్లో ఆయన మంచోడు ఊరికి మాకు అన్ని పనులు చేసేవాడు మాకు వెంకట చేస్తున్నా కావాలని ఇచ్చారు. ఇవాళ కూడా చెప్తాను నేను.